అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ముక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని 4వ భాగంలోకి వచ్చేసామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చెవులారా వినటానికి సిద్ధం కండి. నరసాపురం దగ్గర మొగలితుర్రు మా కాపుర స్థలం. మా ఇంటి పేరు వేమూరువారు. నా పేరు పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఏళ్లు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదని, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావటం లేదని నా అభిప్రాయం. అందుచేత వృధాగా ధనవ్యయము, కాలవ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానివేసి, మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది కనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చుని దేశకాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడొకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత ఇంగ్లాండ్ ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు, కష్టసుఖాలు నాలో నేనే తర్కించుకుని అన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశం వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు. ఏమీ చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయం ఆయనతో చెబితే దీని సారస్యం గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులుపుచ్చుకుని నరసాపురం వెళ్ళి 4 రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన పాఠముల వల్ల, తరువాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్లే మార్గం నాకు తెలుసును. కానీ అక్కడకు తీసుకుని వెళ్లవలసిన సాధన సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పటానికి ఎరిగి ఉన్న వాళ్ళెవ్వరూ లేకపోయారు. నరసాపురంలో ఉన్న దొరలనెవరినైనా అడుగుదామనుకుంటే నా అజ్ఞానాన్ని చూసి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళనెవ్వరినీ అడగలేకపోయాను. వాళ్ళనడగడం మానేసి నా సహజ సూక్ష్మబుద్ధి వలన ఇంకా కావలసినవి త్రోవలోనో అక్కడికి వెళ్ళిన తరువాతనో కొనుక్కోవచ్చుననుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకుని సూక్ష్మంలో తేల్చవలెనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేల్తాయి కదా అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్ల జాబితా రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు నలిపిన పొడుము, నాలుక గీసుకోటానికి కాసిని తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు, దంతధావనమైన తరువాత స్నానం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవటానికి 2 అంగవస్త్రాలు, స్నానాంతరము తలకు రాసుకోవటానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దువ్వుకోవటానికి దేశవాళి దువ్వెన, బొట్టు పెట్టుకోవటానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, ముఖం చూచుకోవటానికి పావలా పెట్టి చిన్న అద్దము. తరువాత ఆలోచించవలసింది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరమని తోచినవి 4 ట్విల్ షర్ట్లు, 2 టైలు, 2 మేజోళ్ల జతలు, 3.5 బూట్స్ జోడు. అక్కడ సూట్స్ అవసరం కనుకను, చలిదేశం కనుకను 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకోవటం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్టాకుల సూట్లు 2. ఇంగ్లాండ్ వెళ్తే మటుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానవాలనని సాధ్యమైనంతవరకు స్వదేశ పద్ధతి అవలంబించాలని తలగుడ్డగా ఉపయోగించటానికి 8 గజముల ఎర్రని జపాన్ సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులు అయిన తర్వాత ఆలోచించవలసినది భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనది ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ల చేత వండిన అన్నం తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బావుంటుంది కదా అనుకున్నాను. అక్కడ అన్నం ఎలాగూ దొరకదు కదా, రొట్టెలు కాల్చుకోవాల్సిందే కనుక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి,
రొట్టెలో నంచుకోవటానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవటానికి చిన్న అట్ల పెనము, స్టవ్లో పోసుకోవటానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు, భోజన సామాగ్రి అయిన తరువాత పడకకు కావలసిన సామాన్ల గురించి ఆలోచించాను. వెళ్లేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నరసారావుపేట మడత మంచము, దానిమీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత, ఇంట్లో కుట్టినది, కప్పుకోవటానికి నారింజ పండు రంగు సాలువ, ఇవి కాక ఇంకా ఏమి అవసరం ఉంటాయని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోటానికి తుంగచాప తీసుకెళ్తే బావుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు కనుక అక్కడ దొరకవనే భయంతో 6 యజ్ఞోపవేతాల జతలు, 3 పట్టు మొలత్రాళ్లు కూడా తీసుకుని వెళ్లడం చాలా అవసరమని తోచింది. ఇక ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్లవలసినవేవీ కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చేదస్తంగా కనపడవచ్చు, కానీ వెళ్లేది దూరదేశం. ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదట్నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవటానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళటానికి తేలిగ్గా ఉంటుందని ఒక చిన్న సీసా రేకు పెట్టి చేయించి బంతెపువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకుని, శుభదినం నిశ్చయించుకుని, వర్జ్యం లేకుండా కూడా చూసుకుని, శకునం మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను. మొగలితుర్రు, నరసాపురము, ఇంకా చుట్టుపక్కల 2-3 గ్రామాలు తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినవాణ్ణి కాను. ఇంతకాలం నరసాపురంలో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చుని వెళుతూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్లడమన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, సాతాళించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకువ రావడంతోనే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకుని దీర్ఘ నిశ్వాసం విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కి వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టికెట్ ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావిడి, ఎక్కడికి, ఏ రైలుకు అని ఆరంభించాడాయన. నేనెక్కడికి వెళ్తే ఎందుకు ఆయనకు? నా వ్యవహారమంతా ఆయనతోటి చెబితే గుట్టు బయటపడుతుందని. సరే, అదంతా ఎందుకులేండిప్పుడు, టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను ఎగాదిగా చూసి టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొంచెం సేపు అయిన తరువాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టికెట్ ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెబుతాలేండి, టికెట్ ఇవ్వండి. ఏమయ్యా, ఈ ఆళపు యావూరు పోతావయ్యా? దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడయ్యా, ఒట్టి నాటుపురం మాదిరి ఉండావే, నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్ ఎట్టదా ఇచ్చేది? పోయ్యా, బుద్ధి లేదు వల్లే ఉంది, వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్నవాళ్లంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెళుతుంది, చాలా చోట్ల ఆగుతుంది, అంచేత ఏ ఊరు మీరు వెళ్లాలో చెబితే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే తోచాయి. అంచేత టికెట్ ఇచ్చే ఆయనతోటి చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కండ్లెర్రచేసి, ఎన్నయ్యా ఇదే, ఈ పొద్దు ఎక్కడికొచ్చావయ్యా, ఒట్టి జంతువు వల్లే ఉండవే, పోయ్యా జల్దీ పోయ్యా, వాళ్ళంతా కాసుకున్నారు, పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు, పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడైనా పండుకొని తూంగయ్యా అన్నాడు. నా దగ్గరి వాళ్లంతా నన్ను అవతలికి తోసేశారు. పోనీ కొంచెం సమ్మర్దం తగ్గిన తరువాత మళ్లీ వద్దామని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్లీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలం అన్నాడాయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా? నాకు తొందర పని ఉందే. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తేవా, తొందర పని ఉంటే నడిచిపో అని
కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు మాస్టారు. నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా? పట్నం బండి ఎప్పుడొచ్చేది తెలుసుకునేదానికే వస్తివా? ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవ్వాళ్ళంటే నాకు కోపం. అందులోకి ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉంది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతుంటే ఆయన అంత మర్యాద లేకుండా మాట్లాడతాడేమిటి? నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెళుతున్నాను, జాగ్రత్త అని చెబుదామనుకున్నాను. కానీ ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బావుండదని తోచింది. అందుకని, అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏం జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను. ఏం జ్ఞాపకం వస్తుంది? మీ మొహం చూస్తే ఉలి ఆడిన తిరగలిరాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తున్నాయి. అక్కడున్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోత్తనం వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడ్నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కు వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మరిచిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేమిటంటే, గదికి తాళం వేసుకోటానికి కొబ్బరిపీచు చేంతాడు, బట్టలు తగిలించుకోటానికి 4 పెద్ద పెద్ద మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కుని మళ్లీ బసకు చేరుకుని సాయంకాలం కాగానే పెందరాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను. టిక్కెట్ల వేళ అయింది. నేను మళ్లీ చెన్నపట్నానికి టికెట్ పుచ్చుకున్నాను. యువతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అని అడిగాను. మీరే ఊరు వెళతారు అన్నాడు వాడు. నీకెందుకా ప్రశంస అని చక్కా పోయాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశారు, మీరే ఊరికి వెళ్తారు అని. నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. టిక్కెట్ ఇవ్వడానికంటే ఊరు పేరు చెప్పితే కానీ ఇవ్వటానికి వీల్లేదంటే చెప్పాను. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి ఈ పరీక్షలన్నీ ఎందుకు? వీళ్ల రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చు అన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉంది. స్టేషన్ మాస్టారు అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏమండోయ్, నేను మీకు తగిన శాస్తి చేశాలండి. నేను రాజమహేంద్రవరం వెళ్లటం లేదు, చెన్నపట్నం వెళుతున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆ పళంగా ఏలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యమవుతున్నది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వెళ్లదు, వేరే వస్తుంది. ఒట్టి ఫూల్లాగా ఉన్నావు, దిగు. ఫూల్ గీలని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైల్లో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకి గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. స్టేషన్ మాస్టారు కొంచెం జాలివేసి పట్నం బండి ఇంకొక 15 గంటలో వస్తుందని చెప్పాడు. కొంచెం ఇంచుమించుగా ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగడంతోనే ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాన్ నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి 2వ మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే వెనుక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నా నెత్తిమీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడి నెత్తిమీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ల కాళ్లమీదో దభీమని పడ్డది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పళంగా చెయ్యి జారి నా వెనుక వాళ్లమీద విరుచుకుపడ్డాను. మేము కింద పడ్డామని జాలిపడ్డానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచి వెళ్లి రైలెక్కారు. నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో సావకాశంగా రైలెక్కి తరువాత చూసుకోవచ్చునని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాన్ పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్లమీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 ఆశీర్వచనములతోటి ముందుకు గెంటింది. నా ఎదుట బల్లమీద సుఖంగా చుట్టకాల్చుకుంటూ అరమోడ్పు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమంది. నేను మొర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకుని అతను ఆనందం ఇంకా బరువెక్కిందేమో అనుకుని కెవ్వుమని కేకవేసి
ఏ పామో మీద పడితే తోసేసినట్టు నన్ను తోసేశాడు. ఎదుట ఉన్న చంటిపిల్లపైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకుని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసేయబోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైలులో వాళ్లంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వటం ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను, తన భార్యని ఎవ్వళ్ళకి వాళ్ళని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పేమీ లేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియదని, ఇంకెప్పుడూ చెయ్యనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్లంతా నన్ను చూసి జాలిపడి నేను కౌగిలించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పేమీ లేదని, పొరపాటున కౌగిలించుకున్నానని, పొరపాటున వెళ్ళకపోయినా పొరపాటు ఎవ్వళ్ళకైనా వస్తుందని, ఇవాళ ఈయనైనాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చునని, ఈ మాత్రం దానికి ఆయన అంత కోప్పడవలసిన పని లేదని ఇత్యాది కోపాపశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపజేశారు. రైలు బయలుదేరింది. ఇంకో 10 నిమిషాలకు ఎగ్మూరు స్టేషన్లో ఆగింది. అక్కడ బంట్రోతునడిగితే ఇదంతా చెన్నపట్టణమేనన్నాడు. ఎంత గొప్ప పట్నమని ఆశ్చర్యపోతూ ఊరు మధ్య నుంచి కూడా రైలు వేశారు. ప్రజలకేమీ ప్రమాదముండదు కదా అనుకున్నాను. ఇంతట్లోనే నా పెట్టెలోకి 4 అరవ్వాళ్ళు రాబోయారు. చిలకల్లా వస్తున్నారా నాయనా, అవతలికి దయచేయండి అన్నాను. వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. అబ్బాయ్, మీకు తెలియదు, ఇది 2nd క్లాసు. ఇందులోకి ఎక్కితే జల్మానా వేస్తారు. అవతలికి వెళ్ళి ఇంకో పెట్టెలో ఎక్కండి అన్నాను. అందులో ఒకడు నా ముఖం కేసి చూసి, నువ్వు ఇక్కడున్నావే, 4th క్లాస్ పెట్టెలో ఎక్కవలసిన మనిషిలా ఉన్నావే, దయచేయమని వచ్చిరాని తెలుగులో అన్నాడు. వాళ్ల సాహసమును చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చిత్తం, పెంకితనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు, ఇంక కబుర్లకేం లోటు గనక అధిక ప్రసంగం చెయ్యకు, దయచేయమన్నాను. నేను అన్నదంతా వాళ్లకు బాగా అర్థం కాలేదని తోస్తోంది. అంచేత వాళ్ళు నా మాట వినిపించుకోనట్టు నటించారు. సరిదా అయ్యా, నీవు జాస్తి వాయాడకయ్యా, మాకు తెలుచును అన్నాడొకడు. ఇంతట్లోనే గార్డు అలా వెళుతున్నాడు. వీళ్లనవతలికి గెంటి వేయమని చెబుదామని కేకవేశాను. వాడు నా మాట వినిపించుకోకుండా చక్కా పోయాడు. ఇంతట్లోకే వీళ్లకు తోడు ఇంకో ఆయన చేరాడు. ఆ వచ్చినాయనికి తోటివాళ్లు ఈ సంగతంతా చెప్పారు. నాకింగ్లీష్ రాదనుకున్నారు కాబోలు వాళ్ళు. వట్టి పల్లెటూరి దద్దమ్మలా ఉన్నాడు. గార్డుకి 1 రూపాయో 2 చేతిలో పెట్టినట్టున్నాడు. ఇంకా పాపం పెట్టంతా తనదే అనుకుంటున్నాడు అని వాళ్లల్లో వాళ్ళనుకున్నారు. నేను గార్డుకు రూపాయి ఇచ్చినట్టు వీళ్ళకెలా తెలిసిందా అనుకుని, అనవసరంగా అట్టే మాట్లాడకండి, చెన్నపట్నం అంత ఊరు కాకపోయినా నేను నరసాపురంలో చదువుకున్నాను, నేను గార్డుకేమీ ఇవ్వలేదు. మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటున 2nd క్లాసులోకి వస్తున్నారేమో అనుకుని మీ మేలు కోరి చెప్పాను. మీరు ఈ టికెట్లే కొనుక్కున్నట్లయితే ఇందులోనే రావచ్చు, నాకు అభ్యంతరమేమీ లేదు అన్నాను. దర్జాగా గార్డు రూపాయి పుచ్చుకుని మోసం చేశాడు కదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్లతోటి పేచీ కూడా ఎందుకు అనుకున్నాను. పేచీ పెట్టినా ఏమీ లాభించేటట్టు కనిపించలేదు. నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాణ్ణి కాను. అందులో లాభించేదేమీ లేదని తెలుసుకున్న తర్వాత అసలే పేచీలోకి దిగను. ఒకవేళ పొరపాటున దిగినా తక్షణం గౌరవంగా ఇంగ్లీష్ వాళ్ల యుద్ధంలో తమ పని మరోలా అవుతుందనుకున్నప్పుడు మర్యాదగా యుక్తిగా వెనక్కు తగ్గుతారని మా మేస్టారు చెప్పినట్టు నేను అటువంటి సందిగ్ధ సమయంలో వెనుకంజ వేశాను. కాని రూపాయి కోసం అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాణ్ణి కాను. కాని రూపాయి అనవసరంగా గార్డుకిచ్చినందుకు మాత్రం చాలా విచారంగా ఉంది. ఏమంటే పైకి మరోలా కనపడ్డా నేను బహు జాగ్రత్త మనిషిని. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. అలా అని సమయం వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను. కాని మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాణ్ణి కనుక ఒక్కటే పద్ధతి పెట్టుకున్నాను. 1 వేసి 10 లాగాలనే పద్ధతిలో వాణ్ణి. అందుకనే వాడేమనుకున్నా నేను ఒట్టి వెర్రివాణ్ణి అనుకున్నా గార్డుకు 1 రూపాయి ఇచ్చాను. రూపాయి పోయినా దూరం ప్రయాణం కనుక ఇరుకు లేకుండా సౌఖ్యంగా 4 ఎక్కే పెట్టెలో నేను ఒక్కడే కూర్చోవచ్చు అనుకున్నాను. కాని నా జన్మలో ఈసారి మట్టుకు మోసపడ్డాను. అది వరకెప్పుడు ఇంత దొంగను చూడలేదు. ఇప్పుడు పెట్టెలో ఇంకొకరు ఎక్కారన్న విచారం లేదు.
నాకు పట్టుకున్నదేమిటంటే నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహం చెయ్యాలని. కావాలంటే దేహి అని చెయ్యి చేస్తే లేదంటానా? నేనేమంత కష్టసుఖాలు ఎరుగునివాడినా? కాదే. మానవ స్వభావంలో ఎంత దుర్మార్గముంది. అందులోనూ వాడు దొర కూడాను. అంత మోసగాళ్ళు గనుక వాళ్ళింతటి రాజ్యం సంపాదించగలిగారు. లేకపోతే వాళ్ళ అబ్బ తరమా తాత తరమా? అందుకనే గొప్ప గొప్ప వాళ్ళంతా బోడే నారాయణరావు ప్రభృతులు వీళ్లను దేశంలో నుంచి వెళ్లగొట్టాలని చూస్తూ ఉన్నారు. పోని మనబోటి వాళ్లే వాళ్ళు కూడాను. నా పెట్టిలో ఎక్కినందువల్ల నాకు నష్టమేమీ లేదు, ఘాటుకిచ్చిన రూపాయి తప్ప. అయినా ఎక్కిన వాళ్ళు ఏ తెలుగువాళ్ళో అయితే కాస్త మాటామంతి అనడానికి, కష్టమూ సుఖం చెప్పుకోటానికి వీలుగా ఉండేది. అదేదీ లేకుండా కలలోకి వచ్చే రూపు, గ్రామసింహములు వాదించుకుంటున్నట్లు సంభాషణ వీళ్ళును. ఈ అరవవాళ్ళు వచ్చారేమో అని మహాకష్టంగా ఉంది నాకు. చెప్పవద్దు మరి. ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు ఏలవేశాడు. ఈ వచ్చిన 4-5గురిలోనూ ఆఖరణ వచ్చిన ఆయన ఒక్కడే లోపలికి వచ్చాడు. తక్కిన వాళ్లంతా ఊరికే ఈయన్ని సాగనంపటానికి వచ్చినట్టు తోస్తోంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు కదా. మాట్లాడితే నాతో మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అందుచేత ఎలాగైనా పర్వాలేదనుకున్నాను. రైలు బయలుదేరింది. చాలా దూరం వరకు చిన్న చిన్న స్టేషన్లు దగ్గరలో చాలా ఉన్నాయి. అక్కడెక్కడా రైలు ఆగలేదు. రైలు ఆగినప్పుడు మధ్యనిన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకున్నాను. పెట్టెలో కూర్చున్న ఆయనని అడుగుదామనుకుని, ఇదివరకే పల్లెటూరు దద్దమ్మన్నాడు, ఈ ప్రశ్న వేస్తే ఇంకా ఏమంటాడో అనుకుని ఊరుకున్నాను. కాని చెన్నపట్నం పొలిమేరెక్కడో మట్టుకు చెప్పండని కోరాను. ఈ చిన్న చిన్న స్టేషన్లన్నీ చెన్నపట్నంలో చేరినవే అని చెప్పాడు. ఇంగ్లాండ్ కంటే కూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దదనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులు, స్నేహితులు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలంటే పొరుగురు ప్రయాణంలాగే ఉంటుంది కదా అనిపించింది. ఊరికి ఒక చివర ఉద్యోగస్తులు, రెండో చివర ఆఫీసు ఉంటే అక్కడికి వెళ్లడం ఎలాగా అనుకున్నాను. పోనీ అన్ని స్టేషన్లు ఉన్నాయి కదా అని రైలు ఆగదు. ట్రామ్ కార్లైనా ఊరంతా ఉన్నట్టు కనిపించదు. ఇంకా వీళ్ళు ఏ ఎద్దుబండో జట్కా బండో ఎక్కితే ఆఫీసుకు వెళ్లడమెప్పుడు, అక్కడ పనిచేయడమెప్పుడు, మళ్ళీ ఇంటికి రావడమెప్పుడు? రాకపోకలకే వీళ్ల జీవితంలో సగం సరిపోతుందంటే ఎలాగా అనుకున్నాను. పోనీ పని పాట సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులు కూడా ఉంటారాయను. నెలకు ఏ 15 రూపాయలు సంపాదించుకుంటే గుమస్తా బతకడం ఎలాగూ? ఇంత దూరం రోజు 2 సార్లు నడుస్తాడా, బండెక్కుతాడా? బండెక్కేటట్టయితే వాడు నెల రోజులు కష్టపడి చెమటోర్చి సంపాదించి ఒక్కరోజు బండికే సరిపోతుంది. పొద్దున్న నా దగ్గర బండివాడు మైలికి రూపాయి చొప్పున్న గోబలు ఓడేసి పుచ్చుకున్నాడే. ఇంక వీళ్ళు తెచ్చింది కాస్త బండికే పెడితే పెళ్ళాలకి పిల్లలకి ఏం మిగులుతుంది అనుకున్నాను. ఎంతసేపు ఆలోచించినా నాకే ఉపాయమూ తోచలేదు. నేనైతే సూక్ష్మబుద్ధి కలవాణ్ణే, కాని ఈ సమస్య మాత్రం విడగొట్టలేకపోయాను. ఏమీ తోచక నాతోటి ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషి ఎవరో ఒకసారి చూద్దామనుకుని అది వరకు చూస్తున్నవాణ్ణి లోపలికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అదివరకే నిదానంగా చూస్తున్నాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మీదేవూరండి అని అడిగాడాయన. నరసాపురం అన్నాను. మా ఊరు నరసాపురం కాకపోయినా మొగల్తుర్రు అని చెబితే ఆయనకు తెలియకపోతుంది. మళ్ళా అదెక్కడని అడగడము, నేను చెప్పడము ఇదంతా ఎందుకని నరసాపురం అంటే చాలుగా తెలుస్తుందని ఇలా చెప్పాను. మీరెందాకా వెళ్తున్నారు అన్నాడు. ఏదో సామాన్యంగా తరచూ వెళుతూనే ఉంటాననే భావన కలిగేటట్టు ఇక్కడికే కొలంబో దాకా వెళుతున్నాను అన్నాడు. అలాగా అని నాకేసి నిదానంగా చూసి, కొంపదీసి ఇంగ్లాండ్ వెళ్లటం లేదు కదా? వాలకం చూస్తే అలా కనిపించదు కాని అంతకంటే కొలంబో వెళ్లవలసిన పనేమీ కనిపించదు అన్నాడు. అలాగా అండి, నా వాలకం ఎందుచేత అలా కనిపించటం లేదు? అందులో తమరేమి లోటు కనిపెట్టారు అన్నాను. అబ్బాయి, మీ తెలుగుదేశంలో చిన్న కథ ఉంది. ఒక శాస్త్రులుగారు ఊరికి వెడుతున్నారట. ఆయన్ని చూసి ఒక తుంటరి కుర్రాడు, ఏమండోయ్ తిమ్మనగారు, ఎందుకా దయచేస్తున్నారు అన్నట్ట. నాయనా, నీవెవరో జ్ఞాపకం రాకుండా ఉంది, నన్నెక్కడెరుగుదువు
నా పేరెవరు చెప్పారు అని అడిగాడట ఆయన. అడిగితే వాడు నవ్వుతూ, అయ్యా, నేను ఇదివరకెప్పుడూ తమ దర్శనం చెయ్యలేదు. అయినా తమ ముఖం చూస్తే తమ పేరు తిమ్మన్నగారే అయి ఉంటుందని ఊహించాను. నా ఊహ నిజమైందని చక్కా పోయట్ట. అలాగా నువ్వు వేరే అడగాల నాయనా? సరే, దానికేంలెండి, అసలేం కనిపెట్టారేమిటి అన్నాను. చెప్పనా? నిజం చెప్తే నువ్వేమన్నా అనుకుంటావేమో అన్నాడు. పర్వాలేదు చెప్పండి అన్నాను. నీ పెట్టె చూస్తే పల్లెటూరని, ఎప్పుడూ దూరం ప్రయాణం చేసి ఎరుగువని తెలుస్తోంది. నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దనడం చూసి నీవు ఎప్పుడూ రైలు ప్రయాణం చేయలేదని, ఒకవేళ చేసినా ఎప్పుడూ సెకండ్ క్లాస్లో ఎక్కలేదని, ఎప్పుడూ పెద్ద మనుషులతో సంచరించలేదని తెలిసింది. అందుచేత ఇంత పల్లెటూరువాడు నిజంగా ఇంగ్లాండ్ వెళుతున్నావేమో అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబోకు వెళ్ళటానికి తగిన కారణం ఏమీ కనిపించదు. ఆ పైన నాటుకోడి పెట్ట తలలా ఉన్న నీ తలకాయ చూస్తే నీకు క్రాఫింగ్ అలవాటు లేదని, జుట్టు ఉండేదని, అది ఇవ్వాళే తీసేయించావని తెలుస్తోంది. కొలంబో దాకానే ప్రయాణమైనట్లయితే జుట్టు తీయించవలసిన అవసరం లేదు. అందుచేత ఇంకా పైకి వెళుతున్నావని రూఢీ చేశాను. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్తున్నావని నా అనుమానం. లేకపోతే బొంబాయి వెళ్లకుండా కొలంబో ఎందుకు వెళ్తావు? ఏమంటావు? నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఉన్నమాట చెప్పు. మీ వాళ్లతో చెప్పంలే. చెప్పింది అన్నాడు. ఆయన మాటలు ఒక్కొక్కటి వింటుంటే నా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ఇంతమందిని చూశాను కానీ ఇలాంటి వాడిని మునుపెన్నడూ చూడలేదు. ఈయన అరవవాడైనా అఖండుడిలా ఉన్నాడు. తెలుగు కూడా బాగానే మాట్లాడాడు. ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నవాడేమో కొంతకాలం. లేకపోతే సెకండ్ క్లాస్లో ప్రయాణం చేయదగినంత డబ్బెక్కడిది అరవవాళ్లకు? తెలుగుదేశంలో సంపాదించకపోతేనూ అనుకున్నాను. ఏమైతేనేమి, అఖండమైన తెలివితేటలు. మన గుట్టంతా తెరిచిన పుస్తకంలో చదివినట్టు నిమిషంలో కనిపెట్టేశాడు. ఈయన వల్ల ఏమీ ప్రమాదం రాదు కదా అనుకుని, అయినా ఈయనెవరో, ఈయన సంగతులేమిటో, సందర్భమేమిటో అడిగి తెలుసుకుందాం. ఎలాగైనా ఈయనతోటి కొంత స్నేహంగా ఉంటేనే నయమనుకున్నాను. లేకపోతే ఇంటికి కోపంచేత ఉత్తరం రాస్తే చిక్కు. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిదని చిత్తం. తమరు ఊహించింది చాలా భాగం వాస్తవమే. నేను ఇంగ్లాండ్ వెడుతున్నాను. తమదే ఊరు? తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి అన్నాను. అనేప్పటికీ ఆయన కొంచెం నవ్వి, అబ్బాయి, మాది తిరుచునాపల్లి. నేను చిన్నప్పటినుంచి తెలుగుదేశంలోనే ఉండేవాణ్ణి. మా తండ్రి స్టేషన్ మాస్టర్ పనిచేసి చాలా కాలం రాజమహేంద్రవరం, నిడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్ళల్లో ఉండేవారు. నేను ఇంగ్లాండ్లో చదువుకున్నాను. ఇంజనీర్ పరీక్ష అయి నేను చాలా కాలం మీ ధవళేశ్వరంలోనూ, నెట్టిపేటలోనూ, బెజవాడలోనూ ఉన్నాను. అందుచేత నాకు తెలుగు బాగా అలవాటు అన్నాడు. దాంతోటి నా కాళ్ళు చల్లబడ్డాయి. అదివరదాకా తొందరగా కొట్టుకుంటున్న గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఇంక మా ఇంటి పేరు, మా నాన్న పేరు అడిగి తెలుసుకుని ఇంటికి ఉత్తరం వ్రాస్తాడు. నా కొంప మునిగిందనుకున్నాను. మరొకళ్ళైతే గుడ్లు మిటకరించేవాళ్లు. నేనింకా కొంచెం ధైర్యం గలవాణ్ణి కనుక ఆగిపోయిన గుండెను ఆడించి మళ్లీ ఆయనతోటి సంభాషణ ఆరంభించాను. చిత్తం, అలాగా అండి? ఇంగ్లాండ్ దయచేశారా అండి? అక్కడ మన వాళ్ళెవరైనా ఉంటారా అండి? బస అది దొరుకుతుందా? భోజనం అది సదుపాయంగా ఉంటుందా అండి అన్నాను. ఉన్నారు. ఏదో కొద్దిమంది మనవాళ్లున్నారు. మొత్తం మీద సౌఖ్యంగానే ఉంటుంది అని. అబ్బాయ్, నీకక్కడ నీ స్నేహితులెవరైనా ఉన్నారా? అక్కడికేమేం కావాలో అన్నీ కొనుక్కున్నావా? అక్కడెలా నడుచుకోవాలో, ఆ దేశాచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా అన్నాడు. అనేటప్పటికీ పోనీ పెద్ద మనిషి కదా అని కొంచెం గౌరవంగా మాట్లాడితే నన్ను చిన్న కుర్రాడి కింద కట్టేసి, మాట్లాడితే అబ్బాయి అనుకుంటూ ఏమిటో దర్జాకిపోతాడేమిటి? ఈయన ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? ఈయన ఇంగ్లాండ్ ఇదివరకు వెళ్ళాడు, నేనిప్పుడు వెళుతున్నాను, అంతే తేడా. ఈ మాత్రం దానికి నన్నింత అగౌరవపరచవలసిన అవసరం లేదు. కాబట్టి ఈయనతో సంభాషణ ఇంక కట్టిపెడితే బావుంటుందని ఆయన అడిగిన దానికంతా ఆ అని, ఊ అని ఏకాక్షరంతోటి సమాధానం చెప్పి, ఆయనింకా ఏమిటో అడుగుతుంటే వినిపించుకోకుండా కండ్లు మూసుకుని నిద్రపోతున్న వాడివలే వెనక్కి జార్లాపడి కూర్చున్నాను. దాంతోటి ఆయనకు కొంచెం కష్టం తోచింది కాబోలు ఒక్క క్షణం ఊరుకున్నాడు. కాని పాపం ఎంతసేపు ఊరుకోగలడు?
ఆడే నోరు తిరిగే కాలు, ఒక్క మాట ఊరుకోలేవంటారు పెద్దలు. ఆ మాట నిజమే. ఆయన ఒక నిమిషం ఊరుకుని, అబ్బాయి పాపం చాలా నిద్ర వస్తున్నట్లున్నది, పడుకో నాయనా అన్నాడు. ఏమిటి మీ అభిప్రాయం? నేనేమన్నా చంటి పిల్లాన్ననుకున్నారా అని అడుగుదామనుకుని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానం చెప్పకుండా నా బొంత తీసి పక్క వేసుకున్నాను. అది చూసి ఆయన ఊరికే లోపల నవ్వుకోవటం మొదలుపెట్టాడు. ఎవళ్ళు నవ్వితే లెక్కేమిటి నాకు? నవ్విన వాళ్ల మూతే వంకరపోతుందనుకుని, పోని మనకు మడత మంచం కూడా ఉందని చూపించటానికి అది కూడా పైకి తీద్దామా అనుకుని, అయినా కొద్దిగా ఇరుగ్గా ఉంటుందేమోనని ఆ ప్రయత్నం మానేసి నా పక్క మీద కూర్చున్నాను. నాయనా, ఈ బొంత నీతో కూడా ఇంగ్లాండ్కు తీసుకెళ్తావా అన్నాడు. ఆ, తీసుకెళ్తాను. తీసుకువెళ్ళడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారేయటానికి తెచ్చుకున్నానా? ఇందులో తమరంత ఆశ్చర్యపోవటానికి ఏముంది అన్నాను. ఆయన నా కేసు సూటిగా చూసి, ఎక్కడైనా పొరపాటున మరిచిపోతావేమో సుమా. ఎక్కడా మరిచిపోకు. ఆ దేశంలో జమీందారులైనా ఎవ్వరికీ ఇవ్వకు. ఇటువంటివి వాళ్లకుండవు. అందుచేత చాలామంది అడుగుతారు. జాగ్రత్త సుమా, ప్రాణప్రదంగా కాపాడుకో, పోగొట్టుకోకు. నీకిష్టమైతే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బ్రిటిష్ మ్యూజియంకు బహుమతిగా ఇచ్చి రా. నాకు సలహా ఇచ్చి మళ్లీ నవ్వడం ప్రారంభించాడు. చిత్తం, ఈ విషయంలో తమ హితోపదేశం అనవసరమని ఆయనని మాడిచాను. ఆయన అలాగా అంటూ గుడ్లు మిటకరించి నా కేసి చూస్తూ తనలో తను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిని నేను పడుకుని సుఖంగా నిద్రపోయాను. కాని లోపల మట్టుకు బెదురుగానే ఉంది. ఆ మడత మంచమో పైనున్న మరచెంబో పట్టుకుపోతాడేమోనని. అయినా భయపడుతున్నట్లు కనిపించకూడదని నిద్రపోతూ మధ్య మధ్య మెలకువ తెచ్చుకుంటూ సామాను కేసు చూసుకుంటూ పడుకున్నాను. ఒకసారి లేచి చూసేటప్పటికి ఆయనెక్కడ దిగాడో కాని పెట్టెలో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడైంది కదా అనుకున్నాను. మళ్ళీ ఎవ్వళ్ళో ఆ పెట్టెలోకి ఎక్కలేదు. నేను లేచేసరికి బాగా తెల్లారింది. దంతధావనం ప్రయత్నం చేశాను. నీళ్ల సంగతి ఎలాగా అనుకున్నాను. నేను కూర్చున్న గదిలో ఒక మూల లేవట్రీ అని తలుపు మీద రాసి ఉంది. అదేమిటో చూద్దాం, అందులో ఏమైనా నీళ్లుంటాయేమోనని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను. గది బహుశుభ్రంగానే ఉంది. గోడకి చిన్న కుళాయి ఉంది. ఆ నీళ్లు కింద పడకుండా దాని కింద ఒక చిన్న చక్కని కంచు బూర్ల మూకుడు ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రమున్న కుర్చీపీట ఉంది. ఏ విధమైన దుర్వాసన లేదు. ఏర్పాటంతా చాలా బాగా ఉంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేయిస్తే బావుంటుందని నిశ్చయించాను. కుళాయి దగ్గరికి వెళ్ళి తిప్పబోయాను. ఎంతసేపు తిప్పినా తిరగలేదు. ఎలాగా ఆలోచిస్తూ మరొక మాట గట్టిగా తిప్పవలనని ప్రయత్నం చేశాను. చేయి జారి ముందుకు కుళాయి మీద పడ్డాను. అది వరదాకా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దానిమీద చెయ్యి జారి పడడంతోనే జయ్యీన నీళ్లొచ్చినా వంటి నిండా పడ్డాయి. చేయి జారి పడడంతోటే జయ్యని నీళ్లొచ్చి నా ఒంటి నిండా పడ్డాయి. మళ్ళీ నేను లేవడంతోటే ఆగిపోయాయి. ఏమిటి మాయా అని ఆలోచించి చూస్తే ఆ మీట లోపలికి నొక్కితే నీళ్లు వస్తాయి కదా అని తెలుసుకున్నాను. దంతధావనాది కాలకృత్యాలు తీర్చుకుని స్టేషన్లోకి అమ్మవచ్చిన 4 ముక్కలు తిని కాసిని కాఫీ నీళ్లు తాగి రైలు రోడ్డు పక్కనున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను. అరవ దేశం కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు, పంట భూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలాగా ఉంది. ఇంత తృణకాష్ట జల సమృద్ధి గల దేశస్థులు అంత దరిద్రులుగా ఉండి 8 రూపాయలకు 10 రూపాయలకు ఆశించి దేశాలు కాని దేశాలు ఎందుకు పోతారా అనుకున్నాను. మధ్యాహ్నం ఒక స్టేషన్లో గార్డు వచ్చి భోజనం కావాలా అని అడిగాడు. నా భోజనం సంగతి వీడికెందుకు? వీడేమన్నా పెడతాడా ఏమన్నానా? పెడితే మటుకు మనం తింటాం కనుకనా అని అక్కర్లేదన్నాను. అయితే మరేం చేస్తారు అన్నాడు. సరే ఏదో చేస్తాన్లే అన్నాను. వాడు నా ముఖం కేసి చూసి పెదవి విరిచి కనుబొమ్మలు భుజాలు ఎగరవేసి చక్కా పోయాడు. భోజనం సంగతి ఏమీ చేయటానికి తోచక మళ్ళీ ఏదో కాస్త చిరుతిండి కొనుక్కొచ్చి కాసేపు పడుకుని నిద్రపోయాను. సాయంత్రం సుమారు 5 గంటలు అయ్యేసరికి చూటికోరం చేరాను. ప్రియ నేస్తాలు, ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని 4వ భాగం పూర్తయిందండి. మళ్ళీ 5వ భాగంతో
మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు ధన్యవాదాలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ధన్యవాదాలు.